వెల్కమ్ టు చంద్ర ఐఏఎస్ అకాడమీ. మై సెల్ఫ్ మణికంఠ. కరెంట్ ఇష్యూలో భాగంగా ఈరోజు మనం డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ 2025 గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది చాలా వరకు న్యూస్ ఛానల్స్లో ఉంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కూడా చాలా వరకు ఎగ్నెస్ట్ అవుతున్నాయి. సో దట్ ఈ కాంటెక్స్లో ఈ యూజీసీ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి, రైట్, అలానే ఈ యూజీసీ రెగ్యులేషన్స్ తీసుకురావడం వల్ల కలిగేటటువంటి పాజిటివ్స్ మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్లో, అలానే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఈ యూజీసీ రెగ్యులేషన్స్కి చాలా వరకు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు ఎగ్నెస్ట్ అవుతున్నాయి, ఇటువంటి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా ఈ యూజీసీ రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ తీసుకురావడం వల్ల యూనివర్సిటీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్లో చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకురావాలనేసి ఈ డ్రాఫ్ట్ని రూపొందించడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా ఇందులో ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏ విధంగా జరపాలి అనే దాని గురించి కూడా ఈ డ్రాఫ్ట్లో చెప్పడం జరిగింది. సో మేజర్గా వీసీకి సంబంధించి అపాయింట్మెంట్స్ ఏవైనా జరిగితే అది సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ చెప్పినటువంటి ఆధారంగానే జరగాలని చెప్పారు. అండ్ ద సేమ్ టైం ఈ సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉండాలని కూడా చెప్పారు. ఎవరెవరంటే ఒకటి ఛాన్సలర్, అలానే యూజీసీకి సంబంధించినటువంటి చైర్పర్సన్, రైట్, అలానే యూనివర్సిటీస్ ఎపెక్స్ బాడీ అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ ముగ్గురు సభ్యులు ఇందులో ఉంటారు. వీళ్ళు చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగానే వీసీని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వీసీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా చెప్పింది. అటు అకాడమియా, ఇండస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీలో అతనికి పూర్తిగా ప్రావీణ్యం ఉంటే అటువంటి వాళ్ళని వీసీగా అపాయింట్ చేయాలని చెప్పారు, రైట్. అలానే టెన్యూర్ కూడా చెప్పారు. ఎన్ని సంవత్సరాలంటే ప్రతి 5 సంవత్సరాలకి వీసీని అపాయింట్ చేయాలని చెప్పారు. అట్ ది సేమ్ టైం రీఅపాయింట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనేసి ఈ డ్రాఫ్ట్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ గురించి చెప్పారు. సో మేజర్గా ఇటీవల కాలంలో అటు కేరళ అవ్వచ్చు, తమిళనాడుకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ విషయంలో చాలా తగాదాలు ఏర్పడుతున్నాయి. ఆ కాంటెక్స్ట్లోనే ఈ వీసీస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ గురించి ఈ డ్రాఫ్ట్లో చెప్పడం జరిగింది, రైట్. అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించి కూడా, సో ప్రమోషన్స్ అనేవి కొన్ని ఏరియాస్ని వాళ్ళ ప్రావీణ్యత వీటన్నిటినీ గుర్తించి వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఏంటంటే స్కోర్ బేస్డ్ మెట్రిక్స్ ఆధారంగా ప్రమోషన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు క్వాలిటేటివ్ అసెస్మెంట్ అనుగుణంగా వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇస్తున్నారు. సో అంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావచ్చు, టీచింగ్ ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి అనేసి ఈ డ్రాఫ్ట్లో మేజర్గా చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఇండియాలో ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటికి పెద్దపీట వేయడం జరిగింది. సో మోస్ట్లీ హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్కే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తూ ఇంగ్లీష్తో ఈక్వల్గా రీజనల్ లాంగ్వేజెస్ను కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రాఫ్ట్లో పెట్టడం జరిగింది. సో మేజర్గా ఇట్ ప్రమోట్స్ రీసెర్చ్ అండ్ టీచింగ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్. ఇది మాత్రమే కాకుండా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో చాలా ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చే విధంగా కూడా ఈ డ్రాఫ్ట్లో చెప్పడం జరిగింది. సో ఇట్ అలౌస్ క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఫర్ టీచింగ్ రోల్స్ త్రూ నెట్ అవ్వచ్చు, లేదంటే పిహెచ్డి చేసిన వాళ్ళు. సో ఎయిదర్ నెట్ లేకపోతే పిహెచ్డి చేసిన వాళ్ళు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్గా అపాయింట్ చేయొచ్చు అనే ఇది కూడా పెట్టారు, రైట్. అలానే కాంట్రాక్చువల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోల్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్లో ఇంక్లూజివిటీ అట్ ది సేమ్ టైం రిప్రజెంటేషన్ కూడా పెంచే విధంగా చాలా వరకు చర్యలు తీసుకొచ్చారు. సో ఇట్ ఎంకరేజెస్ ఏంటి, ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇట్ ఎంకరేజెస్ పార్టిసిపేషన్ ఆఫ్ అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ లీడర్షిప్ రోల్స్. సో ఈ విధంగా ఇంక్లూజివిటీ అండ్ రిప్రజెంటేషన్. సో మేజర్గా దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో అలైన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ అనేది సరిగ్గా ఉండట్లేదు. సో వీటన్నిటినీ గుర్తించినటువంటి యూజీసీ ఏం చేసిందంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ తీసుకురావాలనేసి కూడా ఆలోచించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ డ్రాఫ్ట్లో ఈ అంశాలకి ప్రాధాన్యత ఇచ్చింది. సో ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ వస్తుందంటే ఇట్ మ్యాండేటెడ్స్ పబ్లిక్ నోటిఫికేషన్ అండ్ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ. సో మేజర్గా రిక్రూట్మెంట్లో ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ, ప్రమోషన్స్లో ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ తీసుకురావాలి. సో ఇలా ఉన్నప్పుడే ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ అనేది మెరుగుపడుతుంది. అండ్ ఆల్సో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అనే దాని గురించి కూడా ఎక్కువగా
ఈ డ్రాఫ్ట్లో చెప్పడం జరిగింది. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఎంగేజ్ అప్ టు 10% ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్ ఫర్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ రెగ్యులర్ టీచింగ్ రోల్. సో మేజర్గా ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి చాలా వరకు స్కిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అటు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేది స్కిల్స్ వేరేగా ఉంటున్నాయి, బయటికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్కిల్స్ వేరేగా ఉన్నాయి. సో వీటిని గుర్తిస్తూ ఈ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ నాన్ కాంప్లియన్స్ విత్ రెగ్యులేషన్స్ మే రిజల్ట్ ఇన్ డిబార్మెంట్ ఫ్రమ్ యూజీసీ ఫండింగ్ అండ్ స్కీమ్స్ అండ్ ఆల్సో లాస్ ఆఫ్ రికగ్నైజేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ చెప్పినట్టు చేయకపోయామంటే ఖచ్చితంగా పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అంశాలు హైలైట్ చేస్తూ ఈ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకటి వీసీస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అండ్ ఆల్సో ప్రమోషన్స్ ఏ విధంగా క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆధారంగా ఈ ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగానే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకొచ్చారు. రైట్, అలానే మేజర్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంక్లూజివిటీ రిప్రజెంటేషన్ను ప్రోత్సహించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఈ డ్రాఫ్ట్లో చాలా అంశాలను పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్ని గుర్తులో పెట్టుకొని ఈ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేసు దీనికి సంబంధించి ఎవరైనా నాన్ కంప్లైన్స్ చేస్తే వాళ్ళకి సంబంధించి పెనాల్టీస్, అట్ ది సేమ్ టైం యూజీసీ నుంచి వచ్చేటటువంటి ఫండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బంద్ చేయడం జరుగుతుంది. సో ఇవి మేజర్ హైలైట్స్. అయితే దీనివల్ల ఎటువంటి మెరిట్స్ ఉంటాయి అనే దాని గురించి చూసుకుంటే ఫస్ట్ రిక్రూట్మెంట్లోను అట్ ది సేమ్ టైం గవర్నెన్స్లో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. సో ఎందుకు వీసీస్కి సంబంధించి ఏవైనా అపాయింట్మెంట్ చేస్తే అది పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా చేయాలని చెప్పారు. అండ్ ఆల్సో ఫ్యాకల్టీకి సంబంధించి ప్రమోషన్స్ అవ్వచ్చు, రిక్రూట్మెంట్లో ఫెయిర్నెస్ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ ఉండాలని చెప్పారు. సో దీనివల్ల ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, అలానే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో అలైన్మెంట్ అవుతూ చేశారు. సో ఇట్ ప్రమోట్స్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అండ్ ఆల్సో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ లైక్ ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడం, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడం, ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చెప్పడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టే ఇండియన్ లాంగ్వేజెస్కి ఎంకరేజ్మెంట్ అనేది కూడా అందుతుంది. సో ఇటీవల కాలంలో రీజనల్ లాంగ్వేజెస్కి చాలా ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుంది. సో ఈవెన్ ఎంబీబీఎస్ని కూడా రీజనల్ లాంగ్వేజెస్లో అభ్యసించడం అనేది జరుగుతుంది. సో దట్ ఈ డ్రాఫ్ట్ వల్ల ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఎంకరేజ్మెంట్ అవుతాయి. సో దట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ను ఇది అవ్వడానికి స్కోప్ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఇది మాత్రమే కాకుండా బ్రాడ్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ లీడర్షిప్. సో మేజర్గా ఇట్ ఇంక్లూజన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ ఫర్ వీసీ రోల్స్. సో వీసీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్లో ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనేసి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా ఉండటం వల్ల ఇట్ బ్రాడ్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ లీడర్షిప్ అనేది కూడా సాధ్యపడుతుంది. రైట్, అలానే ఫోకస్ ఆన్ నోటబుల్ కాంట్రిబ్యూషన్స్. సో మేజర్గా క్వాలిటేటివ్ అసెస్మెంట్స్ ఆధారంగా మనం ప్రమోషన్స్ ఇవ్వటం వల్ల కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా వరకు పెరుగుతాయి. అండ్ ఆల్సో కెరీర్ ప్రోగ్రెషన్ అనేది కూడా చాలా వరకు సాధ్యపడుతుంది. రైట్, అలానే ఇందాక చెప్పినట్టే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు. అట్ ది సేమ్ టైం అటానమీస్, ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అటానమీ కూడా రావడం జరుగుతుంది. సో ఇన్స్టిట్యూషన్స్ కెన్ అపాయింట్ కాంట్రాక్ట్ టీచర్స్ వితౌట్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆల్సో అలౌయింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అడ్రసింగ్ ఇమీడియట్ టీచింగ్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళకి సంబంధించి ఇమీడియట్గా ఏవైనా టీచింగ్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, కాంట్రాక్చువల్ టీచర్స్కి సంబంధించి ఇటువంటి వాటిలో ఇన్స్టిట్యూషన్స్కి అటానమీ అనేది కూడా ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నా, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలన్నా, విదేశీకి సంబంధించినటువంటి విద్యార్థులు భారతదేశంలో వచ్చి చదువుకోవాలన్నా ఇటువంటి రెగ్యులేషన్స్, ఇటువంటి డ్రాఫ్ట్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా ఉన్నప్పుడే నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఎలా అయితే ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా మనకి అలాంటి యూనివర్సిటీస్ అనేవి ఇటువంటి రెగ్యులేషన్స్, ఇటువంటి డ్రాఫ్ట్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటువంటి విధానాల వల్ల వస్తాయి. అయితే ఇందులో చాలా వరకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, ఫస్ట్ ఫెడరల్ ఛాలెంజెస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అంశం. సో ఇందాక చెప్పినట్టే వీసీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్లో ఛాన్సలర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఎక్కువగా ఛాన్సలర్స్ అనేవాళ్ళు గవర్నర్గా ఉండటం జరుగుతుంది కాబట్టి
ఈ అపాయింట్మెంట్స్‌లో గవర్నర్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉండడం, అటు స్టేట్ గవర్నమెంట్‌కి అట్ ది సేమ్ టైమ్ గవర్నర్‌కి చాలా వరకు కాన్‌ఫ్లిక్ట్స్ ఏర్పడుతున్నాయి. సో, ఇది ఫెడరల్ రిలేటెడ్ అంశంగా చాలా వరకు మనం చెప్పుకోవచ్చు. సో, మేజర్‌గా అటు తమిళనాడు అట్ ది సేమ్ టైమ్ కేరళ రాష్ట్రాల్లో ఈ ఇష్యూ అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ అకాడమిక్ లీడర్‌షిప్ ఏదైతే ఉందో అది డైల్యూషన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో, మేజర్‌గా నాన్ అకాడమీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలౌ చేయడం వల్ల అకాడమీ లీడర్‌షిప్ అనేది డైల్యూషన్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. రైట్. అలానే ఈక్విటీ ఛాలెంజెస్ కూడా. సో, మేజర్‌గా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి ఇటువంటి అటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఛాలెంజెస్ కావచ్చు, లేదంటే ఇంప్లిమెంట్ క్రైటీరియా ఇటువంటి విషయాల్లో చాలా వరకు ఈక్విటీ ఛాలెంజెస్ ఉంటాయి. సో, మేజర్‌గా రూరల్ రిలేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు ఫండింగ్ అనేది అందట్లేదు. సో, ఈ డ్రాఫ్ట్‌లో హైయర్ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలని చూసారు. దట్ టూ అర్బన్ సెంట్రిక్‌గా ఉంది. సో, రూరల్ సెంట్రిక్‌గా ఉండేటప్పుడే ఈక్విటీని మనం సాధించగలం. అట్ ది సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కూడా. సో, 2024 బడ్జెట్‌తో చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఫండింగ్స్‌లో 17% తగ్గింది. సో, ఈ విధంగా ఫండింగ్ సరిగ్గా లేకుండా ఇటువంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. సో, ఎప్పుడైతే ఫండింగ్ ప్రాపర్‌గా ఉంటుందో, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఎప్పుడైతే మనం ఎక్స్‌పెండిచర్‌ని ఖర్చు పెడతామో అప్పుడే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇజ్రాయిలు, యూఎస్ఏ, చైనా వంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి చాలా వరకు ఖర్చు చేస్తున్నాయి. బట్ ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫినాన్స్‌లో చాలా వరకు వెనకబడి ఉండటం జరిగింది. అండ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ఛాలెంజెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ హర్డల్‌గా ఉంది. సో, మెనీ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ అయితే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ సరిగ్గా లేకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా సరిగ్గా లేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అనేవి కూడా చాలా వరకు ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ క్వాలిటీ ఛాలెంజెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూగా ఉన్నాయి. సో, ఇవి మాత్రమే కాకుండా రీజనల్, ఇన్‌స్టిట్యూషనల్ డిస్పారిటీస్. సో, మేజర్‌గా రూరల్, అర్బన్ పరంగా రీజనల్ డిస్పారిటీస్. ఈవెన్ జెండర్‌లో కూడా చాలా వరకు డిస్పారిటీస్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్‌లోని అట్ ది సేమ్ టైమ్ ఇందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్. అయితే ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవేమీ లేకుండా తీసుకొస్తే అదే వే ఫార్వర్డ్‌గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్‌కి సంబంధించి కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అవి తీసుకురావడం కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, ఈక్విటీ ఛాలెంజెస్ రిలేటెడ్ ఇవేమీ వీటన్నిటిని కూడా మనం ప్రోత్సహించామంటే ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ దీనిగా అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సాధించగలము అనేసి మనం చెప్పొచ్చు. అయితే ఫస్ట్‌లో మనం చెప్పినట్టే యూజీసీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1956లో ఎస్టాబ్లిష్ అయింది. అకార్డింగ్ టు ద యూజీసీ యాక్ట్ 1956గా. సో, యూజీసీ అనేది వన్ ఆఫ్ ద స్టాట్యూటరీ బాడీ. సో, మనకి ఎగ్జామ్‌లో యూజీసీ అనేది స్టాట్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీ అని అడగడానికి స్కోప్ ఉంటుంది. సో, యూజీసీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ద యూజీసీ యాక్ట్ 1956. సో, ఇట్ ఎస్టాబ్లిష్డ్ రికమెండేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ హెడెడ్ బై డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్. సో, రాధాకృష్ణన్ గారు చెప్పినటువంటి సూచనల మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో, అయితే ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్‌లోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంట్రోల్‌లోకి వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈవెన్ దీనికి సంబంధించి రీజనల్ ఆఫీసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో, ఇది యూజీసీకి సంబంధించి అట్ ది సేమ్ టైమ్ యూజీసీ రెగ్యులేషన్‌కి దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్స్ రిలేటెడ్ అంశాలు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రేపు ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.